హాయ్ ఫ్రెండ్స్, ఆది టైలర్. బ్యాక్ ప్యాచ్ నెక్ ఎలా కట్ చేయాలో ఎలా కుట్టాలో మీకు కుట్టి చూపిస్తాను. ఫస్ట్ నెక్ కట్ చేసుకుంటున్నాను. రౌండ్ నెక్ అనమాట. బ్యాక్ ప్యాచ్ రావాలి. కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టాను, పైన 2.5 పెట్టాను. రౌండ్ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. వెడల్పు కింద మార్కింగ్ వేసాను కదా, ఆ నుంచి కొద్దిగా ఫస్ట్ 2.5 పెట్టాను. కింద మళ్ళీ 3 ఇంచులు పెట్టి కొద్దిగా ఎక్కువ పెట్టాను, ఎందుకంటే కింద వెడల్పు ఉండాలి కాబట్టి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్, ఇది రౌండ్ నెక్. మీకు ఏదైనా డ్రాయింగ్ వస్తే కన్నా డ్రాయింగ్ వేసుకోండి, లేదా రెడీగా ఏదైనా రౌండ్ నెక్ ఉన్నా కూడా మీరు వేసుకోండి. ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. లేదంటే మీకు ఏదైనా రౌండ్ నెక్ ప్యాటర్న్ ఉన్నా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. సేమ్ ఇలాగా రౌండ్ నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా రౌండ్ నెక్ అనేది కట్ చేసాము. ఇలాగా రౌండ్ నెక్ వచ్చేస్తుంది. చూడండి రౌండ్ ఎలా వచ్చింది. మార్కింగ్ డ్రాయింగ్ వేసుకొని కట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని రౌండ్ కట్ చేసుకోవాలన్నమాట. వేస్ట్ పక్కన 1/2 ఇంచ్ మటుకే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకు లైనింగ్ అటాచ్ చేయాలి కాబట్టి, నెక్ లోపలికి అటాచ్ చేయాలి కాబట్టి ఉండాలి. నెక్ వచ్చేసి 10 ఇంచులు. బ్యాగ్ అనేది ఎక్స్ట్రా 10 ఇంచులు ఉంది. 10 ఇంచులు వచ్చేసి కట్ చేశాను. అంటే కరెక్ట్ 10 ఇంచులు ఉండాలన్నమాట. 10 ఇంచులు ఉంటే కుట్లలో కూడా ఒక 1/2 ఇంచ్ పోతుంది. 1/2 ఇంచ్ పోతే మనకు 9.5 వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాగ్ నెక్, మనకు ప్యాచ్ నెక్ అని చెప్పాను కదా, ఇది ప్యాచ్ నెక్. మనకు మార్కింగ్ వేసుకున్నాము ఎక్స్ట్రా ఎంత ఉండాలని చెప్పేసి. పైన వచ్చేసి 1/2 ఇంచ్ ఇలాగా షేప్ అనేది రాను వెడల్పు ఉండాలా. పైన వచ్చేసి 1/2 ఇంచ్, 1.5 ఉన్నా సరిపోతుంది. 1 ఇంచ్, 1.5 అట్లా పెట్టుకున్నా సరిపోతుంది. ఇలాగ రౌండ్ అనేది మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగా రౌండ్ మార్కింగ్ అనేది కట్ చేసుకోవాలి. మళ్ళీ మీకు బ్యాక్ పరుచుకొని మీకు చూపిస్తాను. అంటే మీకు ఎక్కువ ఉందా లేదా అని, మనం కరెక్ట్ ఉందా లేదా, మనకు లెంత్ కంటే ఇంకా ఎక్కువ ఉందా రౌండ్ షేప్ అనేది. ఇది ప్యాచ్ చూసుకున్నాము, పైకి ఉండాలా. మన బ్యాక్ కిందికి ఉండకుండా కొద్దిగా పైకి ఉండాలా. మనకు చూసుకుందాం, కొలిచి బ్యాక్ పరిచి చూసుకుందాము ఎంత ఉన్నది అని చెప్పేసి. 1 ఇంచ్, 1.5 అట్లాగా పైకి పెట్టుకోవాలి. 1.5 2 ఇంచులు అనేది షేప్ మళ్ళీ కట్ చేస్తున్నాను. కొద్దిగా రౌండ్ షేప్ కింద సరిగా పైన అది సరిగా రాలా, కింది వరకు షేప్ చేసుకుందాము. ఇలాగా షేప్ అనేది మనం కట్ చేసుకోవాలి. వెడల్పు ఉంటే కట్ చేశాను. పైన చూడండి రౌండ్ షేప్, కింద పైన తక్కువ ఉంది, కింద వెడల్పు ఉంది కదా. ఇలాగా ప్యాచ్ రావాలన్నమాట. పైన కింద మళ్ళీ వచ్చేసి దీనికి పూసలైస్ కూడా వస్తుందన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు కుట్టేది. పూసలైస్ పైన వచ్చేసి బార్డరు రెడ్ బార్ వస్తుంది. దాంట్లో కలర్ బ్లాక్, శారీ వచ్చేసి కలర్ బ్లాక్ రెడ్ ఉంది. మనం వచ్చేసి బ్లాక్ ఉంది కాబట్టి మొత్తం బ్లాక్ ప్యాచ్ చేసాను. దానికి పూలు వచ్చేసి రెడ్ ఉన్నాయి కాబట్టి రెడ్ రౌండ్ ప్యాచ్ వేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు అటుపక్క ఇటుపక్క జరగకుండా కింది మీదకి కుట్టేస్తున్నాను బ్లౌజ్కి. ఎందుకంటే మనం ప్యాచ్ తగిలించినామంటే ఎక్కడెక్కడ క్లాత్ అనేది జరగకూడదు, అందుకని కింది మీదకి కుట్టేస్తున్నాను. మళ్ళీ ఇది ప్యాచ్ కూడా అటాచ్ చేసుకోవాలి. మనం ప్యాచ్ ఎంతవరకు నెక్ ఉందో పైన అంతవరకు మనం ప్యాచ్ అనేది అటాచ్ చేసుకోవాలి. అది కూడా జరగకూడదు అనమాట. మనం నెక్ ఇప్పుడు మళ్ళీ ప్యాచ్ తగ్గించిన తర్వాత నెక్ కూడా అటాచ్ చేయాలి. ఇప్పుడు ప్యాచ్ మనం నెక్ ఎంత పొడవు ఉందో అంతవరకు కుట్టేసుకుందాము. అంటే ఇది కూడా జరగకూడదు అనమాట. దీనిపైన నెక్ వచ్చేస్తుంది. చూడండి, చూసుకుందాము నెక్ ఏడు వరకు ఉంది అనేది. చూడండి 6 వరకు ఉంది. మనం కింద మార్కింగ్ ఉంటుంది, చూసుకొని 6 వరకు అనేది మనం మార్కింగ్ అనేది వేసుకొని, మార్కింగ్ వేసాం కదా,
ఆడి వరకు నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట, రౌండ్ నెక్. ఇప్పుడు పైన అనేది మనం నెక్ వేసుకోవాలి. నెక్ వేసుకోనికి మనకు నెక్ కుట్టుకున్నాము, నీళ్ళ కట్ చేసి పెట్టుకున్నాం కదా రౌండ్ నెక్. ఆ రౌండ్ నెక్ అనేది కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే నేను షేప్ చేస్తున్నాను, కొద్దిగా లైట్గా అలాగా రౌండ్ షేప్ ఇస్తున్నాను. కొద్దిగా రౌండ్ అనేది నీట్గా లేకుంటే ఇలాగా ఇలా అయినా చేసుకోవచ్చు. మీకు షేప్ కింద ఒక ఇంచి పెట్టాను చూడండి, నేను 1 ఇంచి పైకి పెట్టాను. ఇలాగ 1 ఇంచి కానీ 1 ఇంచున్నర కానీ పైకి అనేది పెట్టుకోవచ్చు మీరు. రౌండ్ షేప్ లేకుంటే నేను రౌండ్ తీస్తున్నాను నీట్గా. ఇలాగా షేప్ లేకుండా కూడా మీరు మళ్ళీ షేప్ తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్ అనేది మనం బ్యాక్ నెక్ అనేది చూసుకున్నాము. చూడండి మీకు కొలిచి చూపిస్తున్నాను, సమానంగా వచ్చింది లేదని చూసుకోవాలా, మళ్ళీ కరెక్ట్ ఉంది. చూడండి ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట, నీట్గా వచ్చేస్తుంది, అప్ అండ్ డౌన్ లేకుండా. మర్చి పెట్టుకుంటే అటుపక్క ఇటుపక్క రౌండ్ అనేది ఒకటే లెవెల్ వచ్చేస్తుంది. మనం బ్యాక్ నెక్ ఉంది ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు అది కుట్టుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంది చూసుకొని మనం బ్యాక్ నెక్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. అంటే వేరే పీస్ తీసుకొని మనం రౌండ్ కుట్టుకోవాలి. లైనింగ్ పీస్కు మనం ఆ రౌండ్ అటాచ్ చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి 5 ఇంచులు ఉండాలి. కింద వచ్చేసి 3 ఇంచులు ఉంది, ఎందుకంటే కింద వెడల్పు ఉండాలి కాబట్టి 3 ఇంచులు పెట్టాను. పైన వచ్చేసి మనకు 2.5, ఏ దానికైనా ఏ బ్లౌజ్కైనా 2.5 కంపల్సరీ పెట్టాలి. ఎక్కువ అనేది పెట్టకూడదు, ఎక్కువ పెట్టేస్తే షోల్డర్స్ అనేవి జారిపోతాయి అన్నమాట. చూడండి పైన కొలిచి చూపిస్తాను మీకు. 5 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. కింద మనకు వెడల్పు రావాలి కాబట్టి 2 ఇంచులు పెట్టుకో. పైన 2.5 పెట్టాము, కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టాము, అంటే 6 ఇంచులు వెడల్పు వచ్చేస్తుంది అనమాట. ఇది ఎక్స్ట్రా అనేది క్లాత్ కట్ చేసుకుందాము. మనకు కుట్లలో మర్చి కుట్టాలా, మనకి ఎంత పడుతుందో అని ఎక్స్ట్రా ఉంది కట్ చేస్తున్నాను, వేస్ట్ అంతా. ఇప్పుడు క్యాన్వాస్ మర్చి కుట్టుకోవాలన్నమాట. క్యాన్వాస్ పైకి మర్చి కుట్టుకోవాలి, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మనం తిప్పేస్తే మనం క్యాన్వాస్కు లోపలికి అనేది వెళ్ళిపోతుంది క్లాత్. ఇలాగా క్యాన్వాస్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. నేనైతే మామూలుగా కొందరు ఏం చేస్తారంటే ప్యాచ్ నెక్ వేసి పైపింగ్ వేసేస్తారు, దారం పైపింగ్ వేస్తాను. నేనేమంటే దబ్బి పైపింగ్ వేస్తున్నాను. ఆ నెక్కు మన ప్యాచ్ నెక్కు పైన బార్డర్ వస్తుంది కాబట్టి దానికి దబ్బి పైపింగే సెట్ అవుతుందని నేను దబ్బి పైపింగ్ వేస్తున్నాను. ఇలాగా కట్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ తీసుకొని చూసుకోవాలి, ఎక్కువ తక్కువ ఏదైనా ఉంది అని చెప్పేసి చూసుకొని అటాచ్ చేసుకోవాలి. సెంటర్ కట్ చేసుకొని ఇలాగా మనము నెక్కు పెట్టి మనం బ్యాక్ నెక్కు పరిస్థితి చూసుకోవాలి. మనకి ఎంత ఎక్కువ ఉంది, సైడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి సెంటర్ కుట్టేసుకోవాలి. చూడండి మళ్ళీ తిప్పి చూసుకోవాలి, మళ్ళీ మనకి కరెక్ట్ ఉందా లేదా, సెంటర్ ఉందా లేదా అని చూసుకొని ఒక 2 సార్లు చూసుకొని సైడు అటుపక్క ఇటుపక్క చూసుకొని మనం కుట్టేసుకోవాలి, మనకు కరెక్ట్ ఉందా లేదా అని. చూడండి ఇలాగా సెంటర్ పెట్టుకొని కరెక్ట్గా మనకు కుట్టేసాం కదా, అది సెంటర్ చూసుకోవాలి. మనం సెంటర్ కుట్టేసాం, అది సెంటర్ చూసుకొని కరెక్ట్గా వేసాను. కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పైన ఖర్చుగా ఉంది 2.5కు మార్కింగ్ వేసాము, ఆ 2.5కి ఆ నుంచి మనం రౌండ్ ఆఫ్ కుట్టేసుకోవాలి. ఇలాగా రౌండ్ కుట్టేసుకోవాలి. ఇది మొత్తం రౌండ్ ఆఫ్ ఇలాగనే కుట్టుకోవాలన్నమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు 1/2 ఇంచ్ వదులుకొని మొత్తం రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అంటే మరి 1/2 ఇంచ్ అంటే ఎక్కువ కాదు, ఒక మన కుట్లలోకి ఎంత వదిలిపెడతామో అంత మిని రౌండ్ ఆఫ్ అనేది కట్ చేసుకోవాలి. ఇది తిప్పాలన్నమాట, లోపలికి వెళ్ళిపోతుంది. అంతా ఒకటే లెవెల్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను లోపలికి మళ్ళీ కుట్టేస్తున్నాను, బయటికి కొద్దిగా వారకు లేదని చెప్పేసి మళ్ళీ రౌండ్ కుట్టేస్తున్నాను.
కొద్దిగా బయటికి వేసాను, మళ్ళీ రౌండ్ వరకు వేసేస్తున్నాను కుట్టు. చూడండి ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇలాగా ఎక్స్ట్రా అనేది ఉండకుండా, మరీ ఎక్కువ లేకుండా అంత తక్కువ లేకుండా మనం మీడియం లెక్క పెట్టుకోవాలన్నమాట. అక్కడ రౌండ్ ఉంది కదా, రౌండ్కి అటు కచ్చకలు వేసుకుంటే రౌండ్ అనేది మీకు నీట్గా తిరుగుతుంది. కంపల్సరీ ఇట్లా రౌండ్ ఉన్నాయి కాడ మీరు కచ్చకలు వేసుకోండి. కచ్చకలు వేసుకుంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు పైన కుట్టేసుకుందాము. పైన అనేది ఇలాగా కుట్టేసుకోవాలి రౌండ్ ఆఫ్. రౌండ్ ఇలాగా కుట్టేసుకుంటే పైన ప్యాచ్ నెక్ అనేది ఇది రెడీ అయిపోతుంది అనమాట. రెడీ అయిపోయి మళ్ళీ ఇక్కడ మనం రౌండ్ కుట్టేస్తున్నాం కదా, దానికి రౌండ్ పైపింగ్ రావాలి. చెప్పాను కదా నీకు రెడ్ క్లాత్ రావాలని. ఆ రెడ్ క్లాత్ అనేది మనకు రౌండ్ దబ్బి పైపింగ్ వచ్చేస్తుంది. ఇటుపక్క మనకు గ్యాప్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ దగ్గర దబ్బి పైపింగ్ వచ్చేస్తుంది. దబ్బి పైపింగ్ వేసిన తర్వాత మళ్ళీ కింద మూవలైస్ వస్తుంది అనమాట. బ్యాక్ ప్యాచ్ మోడల్ ఇది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి రౌండ్ నెక్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగా బ్యాక్ అనమాట ఇది. ఇప్పుడు వచ్చేసి మీకు క్రాస్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ మొత్తం కట్ చేసుకొని నేను ముందే పెట్టుకున్నాను. క్రాస్లో కట్ చేసుకోవాలా, ఫుల్ క్రాస్ ఉండాలా. ఫుల్ క్రాస్ ఉంటేనే నీకు నెక్ అనేది రౌండ్ పైపింగ్ తిప్పనికి అనేది తిరుగుతుంది. ఫుల్ క్రాస్ లేకుంటే తిరగదు, సరిగా రాదు, నీట్గా రాదు పైపింగ్. ఫుల్ క్రాస్ ఉంటేనే తిరిగేది. చూడండి ఇలాగా కుట్టుకోవాలన్నమాట. ఇది డబ్బి డోరీ కుడుతున్నాను. అంటే డబ్బి డోరీ అంటే మనకు ప్యాచ్ రావాలి కాబట్టి డబ్బి డోరీ అనేది కుట్టుకోవాలా. డబ్బి డోరీ అనేది కుట్టుకుంటే కనుక మనకు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. ఇది ఒక హాఫ్ ఇంచి, పావు ఇంచి మీద కుట్టుకోవాలి. పావు ఇంచి పైన కుట్టుకోవాలా వెడల్పు అనేది. పావు ఇంచి పైన కుట్టుకున్నారంటే మీకు బార్డర్ అనేది రౌండ్ బార్డర్ వేస్తాం కాబట్టి రౌండ్ బాగా నీట్గా వస్తుంది అనమాట. ఇలాగా దబ్బి డోరీ కుట్టుకోవాలి. మనము సూదితో అయినా తిప్పొచ్చు, మనము సైకిల్ పుల్ల అయినా తిప్పొచ్చు, కడ్డీ పెట్టుకొని. ఎందుకంటే వెడల్పు ఉంది కాబట్టి మనకి ఎలాగైనా తిరుగుతుంది ఇది. ఇది ఎక్స్ట్రా ఎక్కువ పెట్టకూడదు లోపల. మనకు రౌండ్ డోర్ అయితే ఎక్స్ట్రా లోపల ఎక్కువ పెట్టినా సరిపోతుంది. ఇది దబ్బి డోర్ రావాలి కాబట్టి మనకు కొద్దిగానే పెట్టాలి. కుట్లలోకి ఎంత పెట్టినామో కొద్దిగా లైట్గా కుట్లలోకి పోను మనం కట్ చేసుకొని తిప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ దబ్బి డోర్ మాదిరి రాదు, అది రౌండ్ డోర్ మాదిరి వచ్చేస్తుంది. ఇప్పుడు సింగిల్ పీస్ కుడుతున్నాను. సింగిల్ పీస్ రౌండ్ నెక్ అనమాట. ఇది సైడ్కి మర్చి కుడుతున్నాను. ఇలాగా పైపింగ్ వేయడానికి రౌండ్ నెక్ ఇలా కుట్టుకోవాలి. చూడండి పీసు సింగిల్ పీస్ ఇది. ఇలాగ డబుల్ పీస్ మర్చాను. ఇప్పుడు సింగిల్ పీస్ మర్చి ఇలాగ కుట్టేస్తున్నాను. ఇది కూడా మనం సైజ్ చేసుకోవాలి. వెడల్పు ఎంత ఉందో నెక్ ఆమెని మన కుట్లలోకి ఎంత పోతుందో ఇది కూడా కరెక్ట్ సైజ్ చేసుకొని మనము అటాచ్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవాలి. చూడండి లెంత్ వెడల్పు ఉంది కదా, ఇది వెడల్పు అనేది తగ్గించుకోవాలి. వెడల్పు అనేది ఒకటే లెవెల్ కట్ చేసుకోవాలన్నమాట. ఒకసాట వెడల్పు ఒకసాట సన్నగా అట్లా లేకుండా ఒకటే వెడల్పు ఒకటే లెవెల్గా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఉంటే లోపలికి ఎమ్మింగ్ అయినా చేయొచ్చు మనం. ఎక్స్ట్రా లోపలికి ఉంటేనే మేలు. ఎందుకంటే మనకు కట్ చేయడానికి ఉండదు, అందుకని ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బ్యాక్ డోర్ వేసి పక్కన పెట్టాను, మళ్ళీ కుట్టుకోవచ్చు అని చెప్పి ఇది తిప్పుకుంటున్నాను. చూడండి నేను సైకిల్ పుల్ల తీసి తిప్పుకుంటున్నాను. ఇలాగా తిప్పుకోవాలన్నమాట. ఇది ఐరన్ చేసుకోవాలి. మళ్ళీ ఐరన్ చేసుకుంటే నీకు నీట్గా దబ్బి డోర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా తిప్పుకోవాలి దబ్బి డోరీ. చూడండి ఇలాగా దబ్బి డోర్ అనేది తిప్పుకోవాలి.
మనం ఐరన్ చేసినారంటే వెడల్పు అనేది కొద్దిగా వెడల్పు వచ్చేస్తుంది, ఎందుకంటే సాగి ఉంటుంది. ఆ సాగినది మనము ఐరన్ అనేది చేసుకోవాలంటే ఇప్పుడు పైన రౌండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పైపింగ్ వేస్తాము. ఫస్ట్ పైపింగ్ వేసిన తర్వాత మనము సైడ్ దబ్బి పైపింగ్ అనేది వేసుకోవాలి. కొద్దిగా పైపింగ్ వేసేటప్పుడు కొద్దిగా లైట్గా లాగి పట్టుకోవాలా. మీరు లాగి పట్టుకున్నారంటే కరెక్ట్గా కొద్దిగా నీట్ కుట్టేటప్పుడు తిప్పి వేసేటప్పుడు మనకు లోపలికి పైపింగ్ తిప్పి మర్చుకుంటాం కదా, అప్పుడు నీట్గా అనేది పైపింగ్ అనేది నీట్గా కూర్చుంటుంది. మనం లోపలికి తిప్పేటప్పుడు నీట్గా కూర్చుంటుంది అనమాట పైపింగ్. కొద్దిగా లైట్గా లాగి పట్టుకున్నారంటే. మీకు చిన్న చిన్న ట్రిక్ అనేది చెప్తా ఫ్రెండ్స్. దీనిలో మీకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఏదైనా ఇంకా సపోర్ట్ చేస్తే లైక్ చేసి ఇంకా నాకు చేయడానికి ఇంకా మంచి మంచి వీడియోలు అనేది మీకు పెట్టేస్తాను. మంచి మంచి కొత్త కంటెంట్ అనేది తీసుకొచ్చి మీకు కొత్తగా మోడల్స్ అనేది చూపిస్తాను. ఇలాగా మళ్ళీ లోపలికి అనేది మర్చి కుట్టుకోవాలి. ఇది దబ్బి పైపింగ్ రౌండ్ నెక్ ప్యాచ్ నెక్. ఇలాగా మర్చి రౌండ్ ఆఫ్ అలాగనే మర్చి కుట్టుకోవాలన్నమాట. కొద్దిగా లాగ్ అనేది అది చిన్న మనము ట్రిక్ అనమాట. లాగ్ అనేది కొద్దిగా కొందరికి తెలియదు అనమాట. అది లాగడం కొందరు లూజ్ వదిలేసి కుడుతుంటారు. అలా కుట్టకుండా లాగి కుట్టామంటే పైపింగ్ అనేది కొద్దిగా నీట్గా మనం మర్చేటప్పుడు కూడా ఆటోమేటిక్గా అది నీట్గా కూర్చుంటుంది. మనం లోపలికి మరుస్తున్నాం కదా, ఇలాగా నేను లాగి పట్టుకున్నాను కాబట్టి ఊరికే పైన ఇలా మర్చేస్తే లోపలికి మనం లూజ్ అనేది రాదు. దబ్బి పైపింగ్ వేసినప్పుడు లూజ్ అనేది రాదనమాట లాగి పట్టుకున్నామంటే. చూడండి ఎలా వచ్చింది రౌండ్ దబ్బి పైపింగ్ అనమాట. ఇప్పుడు రౌండ్ మనం నెక్ ఉంది కదా, మర్చి కుట్టాం కదా, లోపలికి క్లాత్ అది కనపరాకుండా మనం నెక్ అనేది లోపలికి లైనింగ్గా ఫిక్స్ చేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు మేము సెంటర్ కుట్ వేసుకున్నాం కదా, కుట్ అనేది ఉప్పు తీసుకోవాలి. బ్యాక్ పీస్ లైనింగ్ పీస్కు సెంటర్ కుట్ వేసాము కదా, ఆ కుట్టేసి అనేది ఉప్పు తీసుకొని మనం నెక్కు రౌండ్ అటాచ్ చేసేయాలి. ఇలాగా రౌండ్ అటాచ్ చేసేయాలి. చూడండి ఇలాగా చేసేయాలన్నమాట. మళ్ళీ మనం కుట్టే తర్వాత రౌండ్ ప్యాచ్కు రౌండ్ అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా రౌండ్ అంటే మనం ప్యాచ్ చేయాలి కాబట్టి రౌండ్కు మొత్తం ఇలాగా అటాచ్ చేయాలి. షేప్ చేసుకొని రౌండ్ షేప్కు ఇలాగ అటాచ్ చేసుకోవాలి. దీనిపైన మనకు ప్యాచ్ రెడ్ ప్యాచ్ వస్తుంది అనమాట. పైన వచ్చేసి రౌండ్ ప్యాచ్ వచ్చింది కదా, రౌండ్ దబ్బా పైపింగ్ కాడ ఇలా వచ్చింది కాబట్టి ఇది కూడా మనము ఇలాగనే కుట్టేసుకొని దబ్బా పైపింగ్ అనేది రావాలా. దబ్బా పైపింగ్ అంటే డబ్బా డోర్ వస్తుంది అనమాట ప్యాచ్ నెక్. ఇప్పుడు రౌండ్ దబ్బా పైపింగ్ వేసాము. ఇప్పుడు మొత్తం ఫిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ కింద పైన జరగకుండా మనకు ఫిక్స్ చేసేస్తే అటుపక్క ఇటుపక్క అనేది మొత్తం కుట్టుకుంటున్నాను. రౌండ్ ఆఫ్ మొత్తం అటాచ్ చేసేస్తాము. క్లాత్ అట్ట జరగకుండా మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కూడా కుట్టుకున్నాము. వన్ సైడ్ అయిపోయింది. మనం లైనింగ్ ఇలాగ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది అనమాట. తెలిసిపోతుంది ఎంతవరకు వచ్చింది రౌండ్, ఎట్లా వచ్చింది అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. చూడండి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుందాము. ఎక్స్ట్రా క్లాత్ అలా కట్ చేస్తున్నాను. ఇలాగ సమానంగా మనకు మెయిన్ లైనింగ్ కట్ చేసుకుంటాం కాబట్టి మెయిన్ పీస్ లైనింగ్ పైన మెయిన్ పీస్ పరిచేసి లైనింగ్ పైన పెట్టేసి కట్ చేసుకుంటే మనం లైనింగ్ పీస్ మెయిన్ పీస్ కాబట్టి మనం ఎక్స్ట్రా పీస్ మెయిన్ పీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, మెయిన్ పీస్ కరెక్ట్ ఉంటుంది. ఇలాగ అనేది ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి మెయిన్ పీస్. ఇప్పుడు కచ్చికలు వేసుకుందాము. అది డాట్ బ్యాక్ అనమాట, డాట్ కాదు అది బ్యాక్ సైడ్ కుట్టాం కదా అది. ఇప్పుడు డాట్కు కచ్చిక వేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు పీసులు వేసింది, లైట్గా పీసులు వేసింటే కట్ చేస్తున్నాను. ఇలాగా
పీసులు అనేది ఉండకూడదు అనమాట. ఇలా పీసులు లేకూడదు. మనం ప్యాచ్ చేసేటప్పుడు మళ్ళీ పీసుకు బయటకు వచ్చేస్తాయి పీసులు, అలా గలీజ్గానే వస్తుంది. అందుకే ముందే నీట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు బార్డర్ తీసుకుందాము ఐరన్ చేసుకునేది. ఇలాగా ఐరన్ చేసుకున్నాను కదా. చూడండి, ఫస్ట్ సన్నగా మనం తిప్పినప్పుడు రౌండ్గా వచ్చినది, ఇప్పుడు ఐరన్ చేసుకుంటే కొద్ది దెబ్బ డోర్ వచ్చేసింది. ఇలాగా దెబ్బ డోర్ అనేది ఐరన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట. నీట్గా ఉంటుంది, మనం కుట్టడానికైనా బాగా చేయి అనేది బాగా తిరుగుతుంది మనం కుట్టేసేటప్పుడు. మనం యువతల సైడ్ మూవల్ వేసి వస్తుంది, మనం అవతల సైడు కుట్టేస్తున్నాము. చూడండి, ఇలాగ లోపలికి 1/2 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. మనం రౌండ్ ఇలా కుట్టాం కదా, బ్యాక్ రౌండ్ అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి, 1/4 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. రౌండ్ ప్యాచ్ కుడుతున్నాం కదా, 1/4 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. ఇటుపక్క వచ్చేసి మూవలో వచ్చేస్తుంది. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా రౌండ్గా నీట్గా కుట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా రౌండ్గా కుట్టుకోవాలన్నమాట. సేమ్ ఇలాగా మొత్తం రౌండ్ ఆఫ్ ఇలాగనే వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా రౌండ్ ఆఫ్ కుట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేసినారంటే ఒక సపోర్ట్ అనేది ఇస్తున్నారని నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా రౌండ్ ఎలా వచ్చింది. ఇది కూడా కొద్దిగా ఒకసారి ఐరన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఐరన్ చేసుకున్నాను, మళ్ళీ కుట్టేస్తున్నాను. ఇది లైస్ అని చెప్పాను కదా, మూవల్ లైస్ అంటే దానికి మూవలు వచ్చింటాయి అనమాట. గోల్డ్ కలర్ మూవలు వచ్చింటాయి దానికి. ఇలాగా రౌండ్ ఆఫ్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. మనం పాదంతో సింగిల్ పాదం వేసుకోవాలి. నేను సింగిల్ పాదం వేసాను. సింగిల్ పాదంతో అనేది మనం వేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇది సింగిల్ పాదం వేసాను. నేను చూపించలేదు సింగిల్ పాదం, నేను అటాచ్ చేసేది ఎడిటింగ్లో కట్ చేశాను, లెంత్ ఎక్కువ అవుతుందని. ఇలాగా రౌండ్ ఆఫ్ రావాలా. ఇలాగా రౌండ్ కుట్టుకోవాలన్నమాట. సేమ్ ఇలాగా రౌండ్ అనేది రావాలి, రౌండ్ కుట్టుకోవాలి. ఇలాగా కుట్టుకోవాలన్నమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి మీరు బార్డర్ దబ్బి డోర్ కావాలంటే క్రాస్లో కుట్టుకోవాలి. క్రాస్లో కుట్టుకుంటే ఫుల్ క్రాస్లో ఉండాలి. నేను ఒక వీడియోలో చూపించాను ఫుల్ క్రాస్ ఎలా కట్ చేసుకోవాలి, ఏం కథ అనేది, ఎట్లా కట్ చేసుకుంటే ఎలా వస్తుంది అనేది. ఫుల్ క్రాస్ కట్ చేసుకుంటే మీకు దబ్బి డోర్ అనేది ఇలా బాగా నీట్గా కూర్చుంటుంది. దబ్బి డోర్ అనేది ఐరన్ చేసినా నీట్గా వస్తుంది అనమాట. కొద్దిగా టిఫ్ క్లాత్ తీసుకోవాలా. మరి దబ్బి పైపింగ్ వేయడానికి పతలాగా క్లాత్ అయితే దబ్బి డోర్ కూర్చోదు. కొద్దిగా ఆపట్టు క్లాత్ ఉంటుంది కదా, అది టిఫ్ క్లాత్ తీసుకున్నారంటే దబ్బి డోర్ అనేది నీట్గా కూర్చుంటుంది. క్లాత్ అనేది కొద్దిగా టఫ్గా ఉండాలి, కొద్దిగా మందం టైప్ ఉండాలి. మరి అంత మందం ఉండదు, మరి అంత పతలాగా ఉండకూడదు, కొద్దిగా మందంగా ఉండాలి అన్నమాట. మరి అంత మందం అంత పతలాగా కూడా ఉండకూడదు. అప్పుడు బార్డర్ తిప్పినా కూడా బాగా నీట్గా కూర్చుంటుంది. చూడండి, ఇలా రౌండ్ దబ్బి డోర్ వచ్చింది కదా, మూవలైస్ వచ్చి. ఇది రౌండ్ ప్యాచ్ నెక్ అనమాట. రౌండ్ ప్యాచ్ నెక్ అంటారు దానికి. బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఇలాగా కుట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది. బాగుంటే ఏదంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నచ్చిందా లేదా మీకు అని చెప్పేసి. బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ మనం ఇలాగ రౌండ్ ఆఫ్ అటాచ్ చేసుకున్నాం కదా లైనింగ్, ఏదో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు. నేను సింగిల్ పాదం అనేది ఫస్ట్ చూపించలేదు, లెంత్ ఎక్కువ అవుతుందని. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు సింగిల్ పాదం పెట్టాను, మళ్ళీ డబుల్ పాదం నేను మార్చుకుంటున్నాను. ఇలాగ పాదం మార్చుకొని ఇలాగనేది ఓవలైస్ వచ్చినప్పుడు పాదం మార్చుకొని కుట్టాలి. సింగిల్ పాదం ఉంటుంది, ఆ సింగిల్ పాదం అనేది మార్చుకోవాలన్నమాట. మళ్ళీ మనము డబుల్ పాదం అనేది పెట్టాము. చూడండి, ఇలాగ మనం మార్చుకొని ఇలాగ కుట్టుకోవాలన్నమాట. డాట్ అనేది
కొద్దిగా లైట్గా పైకి వేస్తున్నాను, ఎక్కువ వేయకుండా. చూడండి ఇలాగా గీరుకోవాలి. అటు ఈ స్టేజ్ కూడా డాట్ అనేది వేసుకోవాలి. ఇలాగా డాట్ అనేది వేసుకొని మనకు కింద పీస్ రావాలి, లోపలికి తిప్పాలి కదా, ఇది పీస్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని జాయింట్ పొడుగు పీస్, లైనింగ్ పీస్ ఎక్కువ లేదు, కొద్దిగా తక్కువ ఉంది, అందుకని నేను జాయింట్ చేసి మీకు అటాచ్ చేసి కింద లోపలికి పొడుగు పీస్ అటాచ్ చేసి చూపిస్తాను మీకు. ఇలాగ పైన మళ్ళీ కుట్టేసుకుందాము. కుట్టేసుకున్న తర్వాత మర్చి కుట్టుకోవాలి. లెంత్ సరిపోతుందా లేదని చూసుకుందాము, కొలిచి ఎక్కువనే ఉంది. ఇప్పుడు మనము వన్ సైడ్ మర్చుకోవాలి. ఎగస్ట్రా అనేది కట్ చేస్తున్నాను. వన్ సైడ్ మర్చి కుట్టుకోవాలి. వన్ సైడ్ ఇలాగా మర్చి కుట్టుకున్నామంటే లెంత్ అనేది కొద్దిగా లెంత్ ఎంత ఉందో అంతవరకు కుట్టుకోవాలి. వెడల్పు కూడా కొద్దిగా కట్ చేసుకోవాలి. వెడల్పు ఉంది కొద్దిగా, వెడల్పు కూడా కట్ చేసుకున్నాము. చూడండి వెడల్పు కొద్దిగా లైట్గా కట్ చేస్తున్నాను, మరి అంత వెడల్పు లేదు, లైట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లోపలికి తిప్పాలి పీస్, అంటే పైనుంచి లోపలికి పోతుందంట. పైన అటాచ్ చేస్తే లోపలికి తిప్పేస్తే ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ అనేది చేసినామంటే ఎమ్మింగ్ చేసేటప్పుడు మనం వాళ్ళు వేసుకునేటప్పుడు పట్టుకోకుండా ఆ ఫోల్డ్ అనేది వేసుకున్నామంటే నీట్గా కూర్చుంటుంది అనమాట బ్లౌజు. మనం ఎమ్మింగ్ తీసుకున్నప్పుడు క్లాత్ అనేది పట్టుకోకుండా వేస్తారనమాట అది. చూడండి ఇలాగా బ్యాక్ అటాచ్ చేయాలి, లోపలికి తిప్పేయాలన్నమాట. ఇది మళ్ళీ తిప్పేసి మనం పైకి కుట్టేస్తాము. పీసులు ఉంటే కట్ చేసుకోవాలి ఇలాగ నీట్గా, పైన కుట్టేసేస్తాము. ఇది చూడండి ఇలాగా కుట్టేసేస్తే అది మనం కుట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కొందరు ఏం చేస్తారంటే ఇది కుట్టేసిన తర్వాత పైన డాట్ వేస్తారు. పైన డాట్ అలా వేయకూడదు, ఇలా వేయాలి. డాట్ వేసిన తర్వాత మనం పీస్ అనేది కుట్టుకొని లోపలికి తిప్పుకోవాలి. ఇది ఫ్రంట్. చూడండి ఫ్రంట్ ముందే కుట్టి పెట్టాను నేను. మీకు ఆల్రెడీ ఫ్రంట్ ఎలా కుట్టాలి, డాట్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి వీడియో పెట్టాను ఒకటి, అది కూడా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు మూవలైస్ ఉంది కాబట్టి కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి మనం. లైనింగ్కు ఫ్రంట్ ఉంది కదా, ఇలాగా కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేదు, మళ్ళీ ఫ్రంట్ చూస్తున్నాము. ఎక్కువ తక్కువ లేదు, రెండు సమానంగానే ఉన్నాయి. కొద్దిగా లైట్గా ఎక్స్ట్రా ఉంటే కట్ చేస్తున్నాను. ఇలాగా ఎక్కువ తక్కువ లేకుండా ఫ్రంట్ చూసుకోవాలన్నమాట. రెండు ఫ్రంట్లో పరిచి చూసుకోవాలి. ఇప్పుడు మర్చి కుట్టుకుందాం. ఇది మర్చి కుట్టడం కాదు, చక్కగా స్ట్రైట్గా అటాచ్ చేయాలన్నమాట. సోలర్స్ అన్నమాట. ఇది సోలర్ అటాచ్ చేసుకొని రఫ్ చేసుకొని మనము కరెక్ట్గా అటాచ్ చేసుకుందామంటే నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలాగా రబ్ చేసుకోవాలి. సోలర్ మీకు ఒక పావు ఇంచ్ అనేది పైకి పెట్టాను నేను. పైకి పెట్టానంటే మనకు లోపల సోలర్ అనేది కచ్చకాన్ రాకుండా ఉంటుందన్నమాట. చూడండి ఒక పావు ఇంచ్ పైకి, అంటే ఆ మూల అనేది కచ్చ అనేది బయటికి రాకుండా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగా కుట్టుకోవాలి. మళ్ళీ కుట్టేస్తున్నాను నేను. చూడండి మళ్ళీ రబ్ చేసుకుందాము. ఇది కూడా సేమ్ అలాగనే ఒక పావు ఇంచ్ అనేది పైకి పెట్టుకొని కుట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇటు పక్క మళ్ళీ ఇది వచ్చేసి ఆపోజిట్ మర్చుకున్నాం మనం. ఈ పక్క వచ్చేసింది, ఇది వచ్చేసి ఇటు పక్క మర్చుకోవాలి. మీకు చూపిస్తాను. మళ్ళీ ఇంకో కుట్టేస్తున్నాను. ఇలాగా సోలర్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చింది, ఆ మూలనే కచ్చ అనేది రాకుండా ఇలాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి షేప్ కరెక్ట్ వచ్చిందంట. మనం ఏదైనా ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. సోలర్ ఉంది కదా, ఎక్స్ట్రా ఉంటే మనము కట్ చేసుకోవాలి. సమానంగా కట్ చేసుకొని హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలా.
మీకు హ్యాండ్స్ అనేది నేను కుట్టేది పెట్టలేదు. లెంత్ ఎక్కువైపోతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలని అది కూడా పెట్టేస్తాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది కూడా మనం సోలోడు సమానంగా పెట్టి కట్ చేసుకోవాలి ఇలాగా. అంటే ఒక పక్క ఎక్కువ వచ్చింది తక్కువ లేకుండా 2 సమానంగా పెట్టి ఇలా కట్ చేసుకున్నామంటే 2 సోలోడ్స్ అనేది ఒకటే రకంగా వచ్చేస్తాయి అన్నమాట. కరెక్ట్ కొలత అనేది వచ్చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ మోడల్ ఎలా ఉంది అనేది చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.